హలో చెప్పురా. ఎరా ఇక్కడ రూమ్ ఉందని మర్చిపోయావా? 2 రోజుల నుంచి అక్కడే కాపురం పెట్టావు. అదో ఫలక్నామా ప్యాలెసు. వచ్చి సుఖపడిపోవడానికి. బూజు పట్టిన గోడలు, దుమ్ము పట్టిన పరుపులు. నువ్వు ఆ టిప్పు సుల్తాన్ మనవడు మరి. నిన్ను చూసి కొత్త ఇల్లు గృహప్రవేశం చేసిస్తారు. ఇప్పటికే ఓనర్ చంపుతున్నాడు బాబు. ఈ రెంట్ ఎప్పుడు కడతామని. ముందెందుకు ఫోన్ చేసావు చెప్పు. అంటే అది సిగరెట్ ఒకటే ఉంది. వచ్చేటప్పుడు తెస్తావని. ముందు అది చెప్పు. గాడిద. హ్మ్. అన్నా ఓ సిగరెట్ ఇవ్వా? అన్నా ఎవడాడు? అక్కడ ఎవ్వరు లేరు కదన్నా. ఆర్డర్ వచ్చేస్తున్నట్టుంది. ఈడేం చేస్తున్నాడు? ఆ? ఏంటి ఏదో గెలుక్కుంటున్నాడు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గుడి ముందు కెమెరాలు పట్టుకుని ఫోటోలు తీసేవాళ్ళు. ఈడు ఏదో బిల్డప్. నన్నేమని అడిగాను, నా యూట్యూబ్ ఫ్యామిలీని ఏమని అన్నావో? అయ్యో సార్, నేను అన్నది మిమ్మల్నే. పట్టుమని 30 మంది కూడా ఉండరు. అదో యూట్యూబ్ ఛానల్, దానికి నువ్వు ఇచ్చే ఏదో బిల్డప్. రే, ప్రతిరోజు నేను నీ పక్కనుండో నేను ఎంత ఫేమస్ నీకు అర్థం కావట్లేదురా. మొన్ననే వీధి చివరి పాన్ షాప్ బాబాయ్కి 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారని దిల్ పసంద్ పంచితే దొబ్బి తిన్నావు కదా. ఏంటి అంతకన్నా ఫేమస్ నువ్వు? పోబే. నీకు చెప్తానా? సార్ డెలివరీ. సార్ ఎవరో తెలుసా? తెలీదు సార్. వీధి చివరి మోహన్ రావు అని ఒక అంకుల్ ఉంటారు. ఆయన తెలుసా? అతను ఎందుకు తెలియదు? చాలా ఫేమస్ కదా. ఏమండి, ఇది విన్నారా అండి? ఫేమస్ అంట, ఫేమస్ అంట, ఫేమస్ అంట. నువ్వు ఎవడో డెలివరీ బాయ్ కూడా తెలీదు. రే ఆగు. ఏంట్రా? ఏంట్రా నువ్వు మాటల మీద మాటలు అలాగా దుబ్బుతూనే ఉన్నావు, ఆపవారా నువ్వు? మరి నువ్వు బాలబాబు సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినప్పుడు లేదేట్రా? నా ఇష్టం రా, నేను చేస్తాను, నువ్వు ఎవడవరా చెప్పడానికి? నీ ఇష్టం ఏంట్రా? నీ సబ్స్క్రైబ్ చేస్తాను, నువ్వు యూట్యూబర్ అయ్యేవరా? ఆ? నీ సబ్స్క్రైబ్ చేస్తాను, నువ్వు యూట్యూబర్ అయ్యావు. నీ ఒక్క సబ్స్క్రైబర్తో నేను ఇంత పెద్ద యూట్యూబర్ అరే, అయిపోయా? ఒక సబ్స్క్రైబర్ వాల్యూ తెలియనివాడు నువ్వేం యూట్యూబర్ రా? రే, నువ్వెవడవరా చెప్పడానికి? ఒక్క సబ్స్క్రైబర్ అంటే ఏం చేస్తావురా నువ్వు? నేను నీ సబ్స్క్రైబర్ రా, నేను నీ సబ్స్క్రైబర్ రా. నేను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నీకు 30 మంది కూడా వచ్చారు. రే, నాకు కోపం తెప్పించకరా. మీదకి వచ్చావంటే బాగుండదు రే. ఏం చేస్తున్నావు నువ్వు? నేనే సర్లేనేట్రా? రే, మీదకి వచ్చావంటే ఇసిరేస్తాను రే. మీదకి వచ్చావంటే ఇసిరేస్తా. ఏంట్రా? ఇసిరేస్తా. మీదకి రాకు, ఇసిరేస్తా. రే, అరే, ఏంట్రా ఇలా ఏంట్రా ఇలా పడిపోయాడు? పడిపోయాడు? రే, రే, లేరా రే. రే, ఏంట్రా ఇలా నవ్వుతున్నాడు? వచ్చినప్పుడు నీ వీడియోలు చూసి ఉంటాడు. పాపం పిచ్చెక్కేసినట్టు. హలో బాబాయ్. ఏంటి ఈ ప్లేస్? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. రే అర్జున్, రే, లే. ఎగరా. రే, మొబైల్ ఇవ్వు ఒకసారి. ఏరా, ఇవ్వు ఒకసారి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావురా?
అరే ఏం ఆర్డర్ పెట్టావురా? ఇది హనీ కాదురా, మ్యాడ్ హనీరా. హాలిసినేషన్స్ వస్తే ఇవి తీసుకుంటే కొన్నిసార్లు చనిపోతారు కూడా మనుషులు. చచ్చిపోతాడంటావా? నువ్వేం జోక్ చేయట్లేదు కదా? అరే జోక్స్ చేసే టైమరా ఇది? నీ అబ్బా ఇదేంట్రా ఇది? ఆడ మొహం చూడు ఎలా అయిపోయిందో. అరే రారా, బెడ్ మీద పడుకోబెడదాం. ఏమైంది? ఏమైనా ఆర్డర్ పెట్టచ్చు కదరా, ఆకలేస్తుంది. అరే నీకు ఎప్పుడే మాట్లాడి తెలియదారా? ఫ్రూట్ సలాడ్ అంటావు, డైట్ అంటావు. చూడు వీడిని ఎలా చేస్తావు. ఫ్రూట్స్ ఉన్నాయి కదరా, కట్ చేసుకుని తింటానే. అరే నీకు కట్ చేయడం రాదు, నేను కట్ చేస్తాను. ఎక్కువ ముక్కలు కట్ చేసుకుని నువ్వు తినేద్దామనా? ఏం అక్కర్లేదు, నేనే కట్ చేసుకుంటాను. తింటావా ఏట్రా? వద్దులే. అరే కట్ చేసావేంట్రా? ఏ పని అరే, చేయడం సరిగ్గా చూసుకోలేదురా. రాదా నీకు? ఆల్రెడీ నేను పడేసావు, ఇప్పుడు కట్ చేస్తావు. వెళ్ళి బ్యాండేజ్ తీసుకురాపో, ఆకాశ వస్తాను. ఆగు చేస్తాను. నువ్వు డ్రెస్సింగ్ చేయ, నేను ఇప్పుడు వస్తాను. నువ్వు తినరా, నువ్వు తిను. కావాలా? కావాలంటే చెప్పరా. చూస్తావరా, కావాలంటే చెప్పరా. ఏంటో ఈ మనిషి ఏం చేయలేదు. నేను అడిగితే ఆర్డర్ పెట్టలేదు కానీ దాని రసం తెచ్చుకుని తాగేస్తాడు వీడు. ఎరా, దానిమ్మ రసం బాగుందా? ఏం దాని రసం రా? నాకు తెలుసురా, నాకు చెప్పకుండా నువ్వు ఆర్డర్ పెట్టుకుని తాగేసావని. ఎక్కడ్రా? పిచ్చిలేచిందా నీకు? చూడు నీ పక్కన నిలబడిపోయిందా. అరే బ్లడ్ రా ఇది. బ్లడ్ హాస్పిటల్ తీసుకెళ్దాం రా. ఏ? హాస్పిటల్ తీసుకెళ్దాం. బ్లడ్డా? అరే ఇది బ్లడ్ అంటే నాకు నమ్మేలా లేదురా. నేను కిందకి తీసుకెళ్తాను, నువ్వు లాక్ వేసుకొని బైక్ కీస్ తీసుకొని రా. సరే సరే. ఎక్కడ పోయిందిరా? పారేసుకున్నాడు రైట్.
రే కనిపిస్తలేదురా. ఇదిగో పట్టు. బ్రో ఆ, ప్లీజ్ కీసా? బైక్ కీస్ కోసం వచ్చిన. నిజం చెప్పు, ఆడ దానం కోసం ఆర్డర్ పెట్టుకొని నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? బ్రో నేను ఎవ్వరికి ఏ రసం ఇవ్వలేదు బ్రో. నన్ను వదిలేయండి, నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. రే నిజం చెప్పు, నువ్వు ఎంతలో దాని కోసం ఆర్డర్ పెట్టుకున్నావు కదా నాకు చెప్పకుండా? రే నేను ఆర్డర్ పెట్టలేదురా. సార్ ఈసారి నీకు ఆర్డర్ వచ్చినా నేను ఇవ్వను సార్. నన్ను వదిలేయండి సార్. నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. బ్రో నువ్వు ఆఖరిసరిగా చెప్పు. నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా బ్రో. ఇదిగో పట్టు. ఆ డెలివరీ గైడ్తో గొడవ ఏంట్రా? రసం కొనుక్కొని తాగేసామని తెలుసులే. ఏ బాబు ఏమైంది? ఏం లేదు బాబాయ్, మా ఫ్రెండ్ గారికి చీకట్ అయిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎట్లా కట్ అయింది? ఏం జరిగింది? ఎక్కడున్నాడు ఫ్రెండ్? ఎక్కడ? వీడెక్కడికి వెళ్ళిపోయాడు? అరే ఏమైందిరా? రే ఏమైందిరా వీడికి? అన్న సిగరెట్ అన్నా నా వీడియో చూసినావా అన్న? చూడలేదన్నా. నేనే చైనాకి వచ్చినా అన్న. ఓ అవునా? ఏంటన్నా ఈ కాయిన్స్? చైనాకి తీసుకొని వచ్చినా. ఏమవుతుంది? కరెక్ట్ ప్లేస్లో పెడితే నీకే మంచి జరుగుతా అన్న. లేకపోతే దయ్యాలు భూతాలు తిరుగుతాయి చూడు నీ చుట్టే. కావాలంటే తీసుకో అన్న, తీసుకో. ఓకే. బాబు లిఫ్ట్ పని చేస్తా ఇట్లా వెళ్ళు. సరే బాబాయ్. సారీ సార్, సారీ. ఇట్స్ ఓకే. ఏమైందిరా? లేచావా బాబు? రాత్రి చేసిన పని పోతావేమో అనుకున్నా. ఈడో చిన్న కూసు వీడికి ఉగ్గుపాలు పట్టించి తాగురా నాన్న తాగు అని తాగిపిస్తా. రాత్రంతా ఏవేవో పిచ్చి పిచ్చి కలరా, తల పట్టేసింది. ఓ సిగరెట్ ఇవ్వు. రాత్రి ఎవరాక కదరా నింతమ్మన్నది. తెచ్చాను చూడరా, నైట్ మోహన్ రావు షాప్ నుంచి తీసుకొచ్చాను. మోహన్ రావా? అతను చైనాకి వెళ్ళి ఇంకా రాలేదు కదరా? నిజం రా, తీసుకొచ్చాను. సిగరెట్ దగ్గర అబద్ధాలు ఆడక. తెచ్చాను రా నేను. ఎక్కడి నుంచి? రే నాకు వినిపిస్తుందిరా ఏదో. నాకు ఏం అర్థం కావట్లేదురా. ఏంటి? రే ఏం తీసుకొచ్చావురా? అందులో ఏముందిరా? రే